విధంగా కుటీర లేదా లఘు పరిశ్రమల స్థాయిలో ఉత్పత్తి అయిన ఫామ్ ఆయిల్ ఎర్రగా ఉండడం వలన ఆ ఆయిల్ను రెడ్ పామ్ ఆయిల్ అందరు. క్రూడ్ పామ్ ఆయిల్లో ఉన్న కెరోటెన్స్ వలన పామ్ ఆయిల్కు ఎర్ర ఆరెంజ్ రంగు వచ్చును. కెరోటిన్ అనే ప్రో విటమిన్ ఏ, అందుకే రెడ్ పామ్ ఆయిల్ కూడా మార్కెట్లో ఉంది. 3 పామ్ ఆయిల్ ఉత్పత్తి. పక్వానికి వచ్చిన పళ్ళల్లో 22 నుంచి 24% పామ్ ఆయిల్ ఉండును. ఫ్రూట్ బ్రంచ్ను మిల్లింగ్ చేసినప్పుడు 19 నుంచి 20% వరకు పామ్ ఆయిల్ లభిస్తుంది. అయితే సరిగ్గా పక్వానికి పళ్ళ నుండి మాత్రమే తగిన రేషియాలో నూనె దిగుబడి లభిస్తుంది. పక్వానికి రాని ఫ్రూట్ బ్రంచ్లను మిల్లులో ప్రాసెస్ చేసిన నూనె దిగుబడి తగ్గిపోతుంది. బాగా పండిపోయిన, మాగిపోయిన లేదా గెలను దింపునప్పుడు పళ్ళ భాగం దెబ్బతిన్న పళ్ళ నుంచి తీయు నూనెలో ఫ్రీ ఫ్యాటీ ఆమ్లాలు FFA శాతం ఎక్కువగా ఉండి రిఫైనింగ్ చేయనప్పుడు రిఫైండ్ ఆయిల్ తక్కువ ఉత్పత్తి అవును.